శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున రాత్రికి రాత్రి ధనుసు రాశి జాతకులకు ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున గోచర రీత్యా వీరికి కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మంచి మనసుతో ఉంటారు, ఎంతో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, దక్షత వీరికున్నంత ఎవ్వరికీ ఉండదు. మంచి చెడు ఆలోచించకే నిర్ణయం తీసుకుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ 10 మందిలో తిరుగుతూ మంచి చెడులు బేరేజు వేసుకుని జీవితంలో అమలు చేస్తుంటారు. కొత్త స్నేహాలు పరిచయమైన పాత స్నేహితులను విడిచిపెట్టారు. వీరికి కుటుంబ బంధాలన్నా స్నేహితులన్నా ఎక్కువ ప్రేమాభిమానం ఉంటుంది. చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోయడం వీరికి అలవాటు. దీని కారణం చేత డబ్బు విలువ, సమయం విలువ వీరికి బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ రాశి వారు సమయ పాలన చేయడానికి, డబ్బుని ఖర్చు తక్కువగా చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ రోజున రాత్రికి రాత్రి వీరికి అద్భుతం జరగబోతుంది. వీరికి తెల్లవారేసరికి ఈ శుభవార్త మారిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అద్భుతం జరగబోతుంది. అప్పటి వరకు లేని సంతోషం, అప్పటి వరకు లేని వీరి యొక్క ఆనందం కుటుంబంలో కలగబోతుంది. ఇప్పటి వరకు ఏ పని అయితే అవ్వదు అని నిరాశతో విడిచిపెట్టిన వారు ఇప్పుడైతే రాత్రికి రాత్రికి వీరికి అందిన శుభవార్త కారణంగా తెల్లవారేసరికి వీరి జీవితంలో అద్భుతం గోచరిస్తుంది. చేయాలనుకున్న పని మొదలు పెడతారు. ఆర్థిక సహాయం అందడం కానీ, వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, అలాగే ఉద్యోగ నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఈ రాశి వారికి సంబంధించి భూములు, వస్తువులు, బంగారం, విలువైన వస్తువులు కొనడం కానీ ఇప్పుడైతే జరుగుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలతో వీరి యొక్క కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలోని ఉద్యోగులకు, సినీ రంగంలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు దక్కుతాయి. టెక్నికల్ రంగాల వారికి పనిలో నైపుణ్యత, అధికమైన మెప్పు కూడా కలుగుతుంది. ఈ రాశిలో కుల వృత్తులు చేసేవారికి, చిల్లర వ్యాపారం చేసేవారికి చక్కగా కలిసొస్తుంది. ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు చక్కటి పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. ఊహించిన దానికంటే ఈ రోజున రెట్టింపు ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా ఈ రోజున వీరికి సజావుగానే సాగిపోతుంది. గ్రహస్థితి కారణంగా అన్ని శుభాలే కలగబోతున్నాయి. ఇక మీరు లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యం ఆరాధించుకోండి. మరిన్ని శుభ ఫలితాలు దక్కుతాయి. అంతా మంచి జరుగుతుంది.